యూట్యూబ్లో పెడతా నేను అక్క నేను ఈ పిల్లలకి పొద్దున్న వీడియో చూసుకుంటా నువ్వు 3-4 నిమిషాలు అయితే కదా అందుకే చెప్పింది వాళ్ళు. అక్క పర్లేదు కదా బాగా వచ్చింది ఆ ఓవెన్లో అయితే ఇట్లా కావట్లా బాగా వచ్చింది కానీ మర్చిపోయి డబ్బులు పెట్టేసుకునేది ఎట్లాగా మేమైతే యూట్యూబ్లో చెప్పినట్టే చేసినాం. మళ్ళీ ఎందుకు కేక్ మాడిపోయిందో నాకు అర్థం కాలేదు. మేబీ ఆ గిన్నెల పాల్టెట్లో మెజర్మెంట్స్ కూడా సేమ్ దాంట్లో లాగే తీసుకున్నాము. ఏమైందో మరి కేక్ నల్లగైంది. అది అవుతుందా కానీ కూర్చి చూసినాను అది ఆల్రెడీ అయ్యింది కానీ ఆరిపోయిన సరిపోతుంది కావచ్చు. ఆ కేక్ ఏమో కానీ ఆ ప్రాసెస్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం. నేను నాకు వెనక్క చాలే మనకి మన గారికి బాగా చూస్తుంది కదా బాగాలేదని ముఖం మీద అట్లా అన్నమాట. వాళ్ళకి నచ్చితే బాగుందని చెప్తారు, నచ్చకపోతే మొహం మీద బాగాలేదు మీ చెప్పేస్తారు మా పిల్లలు. అర్థం కాలేదు అది అంటే బాగా వచ్చింది కదా మధ్యలో బాగా ఉడిపోయింది కదా బాగుంది ఆరిపోతుంది సార్ నువ్వు కోసే విధానం ఎట్లా కోసం అది దారం తీసుకొని పోయాలి దాన్ని ఏదైనా మన చేతులతో చేసి పెడితే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. మాకు ఆ మాడిపోయినా కానీ చాలా హ్యాపీ ఫీల్ అయినా నేను నా చేతులతో చేసి పెట్టినా మా పిల్లలు. కానీ మేము చేసిన ఆ తొక్కలో కేక్కి అక్క మనం ఫ్రిడ్జ్లో పెడదామా కూల్ కేక్ అవుతుంది అని చెప్తున్నాను. మరీ కామెడీ కాకపోతే ఆకుంలే అది ఇంకా ఎక్కువ క్రీమ్ వేయాలి మళ్ళీ అని చెప్తుంది. హాఫ్ నాలెడ్జ్ మాకి అసలు అంటే ఇవి ఎప్పుడు చేసుకోలేదండి ఫస్ట్ టైం చేయడము. ఇంకా ఆ రోజు మా అక్క బర్త్డే కూడా ఉన్నింది. ఇప్పుడు కట్టేసిన కట్టిన స్మెల్ వస్తుంది కదా అంటే దానికి రాదానికి ఏమని ఆయన తప్పు చెప్పిందో మనం తప్పు చేసినాము అంతలే కింద అందరూ బాగుందండి. ఏదైనా ఫస్ట్ టైం పర్ఫెక్ట్గా రావాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకా వరకు ఈ కేక్ విషయంలో కొంత చేస్తా బాగా వస్తాయంట. ఆగిపోయేనా మన కేక్ చరిత్ర కేక్ అంటే గుర్తురావు చూడకైతే యువతలో చెప్పులేవు నువ్వు రావు దగ్గరికి రావు చూడు దగ్గరికి. ఓ మై గాడ్ కట్ చేయక కాదక అది కట్ చేసి ఫస్ట్ నేను నిజంగానే భలే ఎంజాయ్ చేసిన. ఈ వీడియో ఎన్నిసార్లు చూసుకున్నాను. ఆ కేక్ ఏమో కానీ ఆ కేక్ ప్రాసెస్ నిజంగానే మేమిద్దరు బాగా ఎంజాయ్ చేసినాము. నేను నగినకైతే చిల్డ్రన్స్ డే అక్క వాళ్ళు కదా చేసింది పంచుతాను అక్క ఇప్పుడు తీయక తీస్తానే తీయక చూడు మధ్యలో కేక్ మధ్యలో క్రీము బాగుంది కదా. నువ్వు వీడియోకి బాగా తిరుగుతుంది మళ్ళా టేస్ట్ చేయమంటే ఫస్ట్ మాట్లాడలేవు మాట్లాడుకోవడం లేవు మనం చేసే చిన్న ఇట్లాంటివే మనల్ని ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేలా చేస్తాయంటే నిజంగా అమ్మలు ఎందుకు అంత ఓపికగా పిల్లలకి చేసి పెడతారో తెలియదు కానీ ఇది చేసి మా పిల్లలు బాగుందని చెప్పినారు. నా ఫీలింగ్ కూడా అదే. క్రీమ్ నెత్తినాగా బాగుందా బ్రెడ్ కాఫీ తిన్నట్టుందా బ్రెడ్ కాఫీ తిన్నట్టుంది కదా. అందులో ఆమె క్రీమ్ లెక్క కొంచెం కాఫీ పౌడర్ ఏమంటే నేనేమి బ్రూ పడేసిన అది ఎట్లుందంటే బ్రెడ్ కాఫీ తిన్నట్టు తింటే ఎట్లా ఫ్లేవర్ వస్తుందో అట్లా వచ్చింది. కూడా అదే అనిపించింది అక్కడ. బ్రెడ్ కాఫీ తిన్నట్టుంది మొత్తానికి బ్రెడ్ అట్లుంది కదా. బాగుంది లేక ఎట్లా చేస్తావు నువ్వంతా చూడు అసలు కేక్ ఉన్నట్టుంది. మనము క్రీమ్లోకి కాఫీ పొడి వేసినాం కదా సో ఇందుకు ఎట్లా చాలా
మా ఆయనకి తీసుకోపో ఏమక్క ఇది ఏంది నేనేమో అది బాగుంటుందో అని అట్లా పీసులుగా కట్ చేసినా. మా పిల్లలు చూసి నెక్స్ట్ టైం చేసినాడు మీరు కట్ చేయొద్దని మిస్ మేము వచ్చి కట్ చేస్తాము అంట. వచ్చితే కేక్ అట్లంత మాత్రం వచ్చిట్టే వాళ్ళేమో మీరు ఎందుకు కట్ చేసినారు మేమే కట్ చేస్తా అంటే కదా అంటున్నారు. మా పిల్లల ఫీలింగ్ వేరే లెవెల్ అసలు. నిజంగా టేస్ట్ బాగుంది కానీ అదేది బ్రెడ్ కాఫీ తిన్నట్టే ఆ ఫీలింగే అనిపించింది. బట్ కేక్ తిన్నట్లుందబ్బా కొంచెము.